ముందు వీడియోలో పైథాన్ని విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే క్యాలీలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నాం. అవే కాకుండా పైథాన్లో సింటాక్స్ గురించి, బేసిక్ ప్రింట్ స్టేట్మెంట్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇంకా ఒక సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ని విండోస్లో ఎలా రాయాలి, లైనక్స్లో ఎలా రాయాలి లాంటి వాటిని ప్రాక్టికల్గా ఒక ప్రోగ్రాం రాసి చూశాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో పైథాన్ కామెంట్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, నేనిప్పుడు బేసిక్స్ని చెబుతున్నా. ఇప్పుడు చెప్పిన ఈ బేసిక్స్ అన్నీ వాడి మనం ఫ్యూచర్లో కొన్ని పైథాన్ ప్రోగ్రామ్స్ని రాద్దాం. ఉదాహరణకు ఒక మ్యాక్ చేంజర్ ప్రోగ్రామ్, అవే కాకుండా మరెన్నో ప్రోగ్రామ్స్ని, టూల్స్ని మనం పైథాన్లో డెవలప్ చేద్దాం. అసలు పైథాన్ ప్రోగ్రామ్స్ని వాడి మనం మన టూల్స్ని ఎలా చేస్తాం, లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వెబ్సైట్ ద్వారా ఎంటర్ అయి అందులో పొందుపరిచిన మా గిట్హబ్ పేజ్ని విజిట్ చేసి అక్కడ ఉన్న మేము డెవలప్ చేసిన టూల్స్ ని మీరు చూడవచ్చు. ఇవి మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ని ఇస్తాయి. అంటే అసలు నిజంగా పైథాన్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది అనే విషయాలు మీకు అర్థమవుతాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనం ఒక ప్రోగ్రామ్ ని రాస్తే అది మనకే కాక వేరే వారికి కూడా అర్థమయ్యే రీతిలో ఉండాలి. అలా ఉండాలి అంటే మనం రాసిన ప్రోగ్రాంలో ప్రతి పార్ట్, అంటే కొత్త కోడ్కి మనం ఆ కోడ్ ఈ ప్రోగ్రాంలో ఏం పనిచేస్తుంది అనేది రాయాలి. సో అలా రాసే అక్షరాలు మళ్ళీ మన ప్రోగ్రాంలో ఇంటరప్ట్ అవ్వకూడదు. అలాంటి వాటి కోసమే కామెంట్స్ అనేవి వచ్చాయి. ఈ కామెంట్స్ ద్వారా మనం ఒక కోడ్ ఏం వర్క్ చేస్తుందో అందరికీ అర్థమయ్యే రీతిలో రాయొచ్చు. సో మన కోడ్లో కామెంట్స్ కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. పైథాన్లో ఒక కామెంట్ని రాయాలి అనుకుంటే దానికి ముందు ఒక హ్యాష్ని పెడతారు. అలా హ్యాష్ పెడితే పైథాన్లో కోడ్ని లైన్ బై లైన్ చదివే ఇంటరప్టర్ ఏదైనా ఎర్రర్ ఉంటే మనకు ముందే తెలియజేస్తుంది. సో అది ఎప్పుడైతే లైన్ బై లైన్ కోడ్ని చదువుకుంటూ వెళ్తుందో అప్పుడు ఆ హ్యాష్ ఉన్న కామెంట్ లైన్ స్కిప్ చేసి వెళ్ళిపోతుంది. కాబట్టి అది ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకే మనకు ఎటువంటి ఎర్రర్ రాదన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. ముందు వీడియోలో చెప్పిన విధంగా నేను ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ చేయడానికి లైనక్స్ని మాత్రమే వాడతాను. విండోస్లో ఇది చేయలేమా అంటే చేయొచ్చు, కానీ నేను ఇక్కడ విండోస్ని వాడడం లేదు. ఈ విషయంపై మీకు ఏదైనా సందేహం ఉంటే మీరు పైథాన్ ఇన్స్టలేషన్ వీడియోని చూడండి. ఇప్పుడు నేను నా క్యాలీ లైనక్స్లో టెర్మినల్ని ఓపెన్ చేసి అక్కడ నానో స్పేస్ test.py అనే కమాండ్ ఇచ్చి ఎంటర్ చేస్తాను. ఇప్పుడు నాకు test.py అనే ప్రోగ్రామ్ నానో అనే ఒక టెక్స్ట్ ఎడిటర్లో ఓపెన్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఇలా టైప్ చేయండి. తర్వాత షీబ్యాంగ్ ని ఇస్తాను, అంటే ఇది ఏ ప్రోగ్రామ్ అనేది డిఫైన్ చేశాను. తరువాత లైన్లో ఇట్ ఈజ్ మై ఫస్ట్ కామెంట్ #ఇట్ ఈజ్ మై పైథాన్ ప్రోగ్రామ్ అని ఈ విధంగా టైప్ చేసి తరువాత లైన్లో ప్రింట్, అలాగే క్లోజ్డ్ బ్రాకెట్స్లో ఈ విధంగా మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని టైప్ చేసి Ctrl+O నొక్కి ఆ ఫైల్లోకి ఈ కంటెంట్ రాసి Ctrl+X నొక్కుతాను. అంతే, టెక్స్ట్ ఎడిటర్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ls కమాండ్ని ఇచ్చి ఎంటర్ నొక్కుతాను. అక్కడ నాకు test.py ఫైల్ కనబడుతుంది. ఇప్పుడు దాన్ని python3 test.py అనే కమాండ్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తాను. అంతే, నాకు అక్కడ అవుట్పుట్గా మై ఫస్ట్ ప్రోగ్రామ్ అనే లైన్ మాత్రమే కనబడుతుంది. మనం ముందు రాసిన మై ఫస్ట్ కామెంట్, ఇట్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అనే 2 లైన్స్ మనకు కనబడవు. ఎందుకంటే మనం ముందు చెప్పిన విధంగా పైథాన్ ఇంటరప్టర్ వీటిని కోడ్ లాగా ట్రీట్ చేయదన్నమాట. సో ఇప్పుడు మీకు పైథాన్లో కామెంట్ని ఎలా రాయాలో తెలియజేశాను. ఇప్పుడు ఇక్కడ కామెంట్కి సంబంధించి ఇంకా ఒక చిన్న విషయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం 2 లైన్స్ని కామెంట్గా ఇచ్చాం కదా, అలాగే కొన్నిసార్లు మన కోడ్లో 100 కామెంట్స్ రాయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మనం ప్రతి లైన్కి హ్యాష్ని ఇవ్వకుండా ఈ లైన్స్ అన్నింటికీ ఒకేసారి కామెంట్ రాయొచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా దానికోసం ఇప్పుడు మీరు ఇంతకు ముందు రాసిన test.pyని మళ్ళీ నానోతో ఓపెన్ చేయండి. అక్కడ ఉన్న 2 లైన్స్లో ఉన్న 2 హ్యాషెస్ని తీసి మొదటి లైన్ పైన లైన్లో 3 అప్పర్ కోట్స్ని ఇవ్వండి. అలాగే రెండో లైన్ కింద లైన్లో మరో 3 అప్పర్ కోట్స్ని ఇవ్వండి. మీరు ఇలా ఇవ్వగానే ఇదంతా గ్రీన్ కలర్లోకి మారుతుంది. అలా కలర్ వచ్చినా రాకపోయినా మీరు పైన లైన్లో అలాగే కింద 3 కోట్స్ని ఇచ్చి ప్రోగ్రామ్ని క్లోజ్ చేయండి. అంటే Ctrl+O నొక్కి Ctrl+X ని నొక్కండి. అంతే, టెక్స్ట్ ఎడిటర్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని రన్ చేయండి. అంటే python3 test.py అనే కమాండ్ ఇచ్చి
ఎంటర్ నొక్కండి. మళ్ళీ మీకు మై ఫస్ట్ ప్రోగ్రామ్ అనే లైన్ మాత్రమే అవుట్పుట్గా కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకు ఇక్కడ ఏమర్థమవుతుందంటే పైథాన్ ఆ 2 లైన్స్ని కామెంట్స్ లా ట్రీట్ చేసిందన్నమాట. సో పైథాన్లో మన 3 అప్పర్ కోడ్స్ని వాడి కూడా కామెంట్స్ని డిఫైన్ చేయొచ్చు అన్నమాట. ఇలా ఈరోజు పైథాన్లో కామెంట్స్ని ఎలా రాయాలో చూసాం కదా. సో తరువాత వీడియోలో డేటా టైప్స్ గూర్చి మరియు వేరియబుల్స్ గూర్చి తెలుసుకుందాం. అంతవరకు హ్యాపీ ఎథికల్ హ్యాకింగ్.